మూసీ భూసేకరణ బాధితులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. మూసీ బాధితులకు అండగా పాదయాత్ర నిర్వహించిన బీఆర్ఎస్ వారికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చింది. అధికార కాంగ్రెస్తో ఎంతవరకైనా సరే పోరుకు సిద్ధమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. గాంధీ సరోవర ప్రాజెక్టు చట్ట చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులతో ఇల్లు కొనుగోలు చేశామని చెబుతున్నారు. అన్ని పర్మిషన్లు ఉన్న తమ ఇంటికి ఇప్పుడు ఇలా పలు ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. మధు పార్క్ రిడ్జ్ వాసులు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు. 2004లో పర్మిషన్ వచ్చిన బిల్డింగ్ ఇప్పుడు ఎలా బఫర్ జోన్లో ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇక మూసీ భూసేకరణపై బీఆర్ఎస్ మండిపడింది. బాధితులకు అండగా కేటీఆర్ ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించింది బీఆర్ఎస్. క్షేత్రస్థాయిలో బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులపై తమ పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదన్న కేటీఆర్ ప్రజల బతుకులకు ఇబ్బందులు కలిగించే చర్యలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు తాము వారి పక్షాన నిలబడతామన్నారు. ఖమ్మంతో పాటు అనేక ప్రాంతాల్లో పేదల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కూలుస్తుందని, అందరూ ఐక్యంగా లేకపోతే చాలామంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న రేవంత్ సర్కార్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 5,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ముఖ్యంగా పేదల ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 ఏళ్ల పాటు ఇళ్లను కూల్చకుండా మనం ఆపుకోవాలని, ఆ తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని, ఇల్లు కాదు కదా ఇంటికి వేసిన సున్నం కూడా ఎవరూ కదిలించలేరని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇక ప్రభుత్వం ఒక్క ఫ్లాట్కు 90 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తుందని, కొంతమంది అందుకు ఆశపడి సంతకాలు చేస్తే అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. అపార్ట్మెంట్ వాసులంతా ఐక్యంగా ఉంటే తాము ఎంతవరకైనా పోరాడతామని, పూర్తి న్యాయ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. నా పేరు సుధా. నా పేరు